సబ్కా సాథ్ సబ్కా వికాస్ నరేంద్ర మోదీ సర్కార్ నిర్దేశించుకున్న అభివృద్ధి ఎజెండా. అందుకు తగినట్లుగా సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి సాధించి సామాజిక భద్రత కల్పించడంలో బ్యాంకింగ్, బీమా రంగాలది కీలక పాత్ర. అంతటి ప్రాముఖ్యమున్న రంగాలకు ఈసారి సార్వత్రిక బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యం దక్కనుంది? బ్యాంకింగ్, బీమా వ్యవస్థల్ని మరింత మందికి చేరువ చేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు ప్రతిపాదించనుంది? దేశ అభివృద్ధిలో కీలకమైన సేవా, స్థిరాస్తి రంగాలకు ఊతమిచ్చేలా ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రకటించనుంది? ఈ అంశంపై ఓ విశ్లేషణ. దేశ స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగానిదే సింహభాగం. 2014-2015లో జీడీపీలో దాదాపు 52% వాటా కలిగి దేశంలోకి పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్న సేవారంగాన్ని మరింత ప్రోత్సహించడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థికాభివృద్ధిలో కీలకమైన ఐటీ ఆధారిత సేవల పరిశ్రమకు తగినట్లుగా సేవారంగంలోని ఇతర పరిశ్రమలకు అండదండలందించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా వైద్యం, యోగా, పర్యాటకం, ఆతిథ్య రంగాల విస్తరణకు కేంద్రం విశేష కృషి చేస్తోంది. దేశ ఆర్థికాభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్న సేవారంగ పరిశ్రమల్లో పర్యాటకం ప్రధానమైనది. 2014 జీడీపీలో $7.64 ట్రిలియన్ వాటా కలిగిన పర్యాటక రంగం 3,67,00,000 మందికి ఉపాధి కల్పించింది. చూపు తిప్పుకోనియని ప్రకృతి అందాలు, అపార చారిత్రక సంపద, విభిన్న సంప్రదాయాలకు నెలవైన భారత్లో పర్యాటక రంగాభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉందని గుర్తించిన మోదీ ప్రభుత్వం ఆ దిశగా విస్తృత చర్యలు చేపడుతోంది. గత బడ్జెట్లో పర్యాటక వలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కేంద్రం అదే ఒరవడిని కొనసాగిస్తూ రానున్న బడ్జెట్లో మరిన్ని ప్రణాళికలు ఆవిష్కరించే అవకాశముంది. భారత్కు మాత్రమే సొంతమైన సంప్రదాయ వైద్య విధానాల్ని ఆసరాగా చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. యావత్ ప్రపంచానికి చౌకైన, సమగ్రమైన వైద్య సేవలందించడంలో భారత్ నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలన్న ప్రధాని ఆకాంక్షకు వాస్తవ రూపం కల్పించే దిశగా వచ్చే బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశముంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ ద్వారా భారతీయ సంప్రదాయ శాస్త్రంలోని గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మోదీ సర్కార్ యోగా వ్యాప్తికి మరిన్ని చర్యలు చేపట్టేందుకు బడ్జెట్ ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టవచ్చని సమాచారం. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధనలో కీలకమైన బ్యాంకింగ్ రంగానికి ఊతమిచ్చే దిశగా రానున్న బడ్జెట్లో కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టే అవకాశముంది. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడం, ఆ వ్యవస్థతో దేశ ప్రజలందరినీ అనుసంధానించడమన్న ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ముందుకెళ్లవచ్చని సమాచారం. బ్యాంకింగ్ రంగం బలోపేతం కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులకు రానున్న 4 ఏళ్లలో 70,000 కోట్ల రూపాయల మూలధనం అందించేందుకు ఇంద్రధనుష్ ప్రణాళికను అమలు చేస్తున్న కేంద్రం అందులో భాగంగా వచ్చే బడ్జెట్లో 25,000 కోట్లు కేటాయించే అవకాశముంది. భారతీయ బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మొండి బకాయిల సమస్య పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టవచ్చని సమాచారం. మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు ప్రస్తుతం నత్తనడకన సాగుతుండగా బ్యాంకులిచ్చిన రుణాలు తిరిగి రాని పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాజెక్టులు వేగవంతమై అప్పులు చెల్లిస్తే బ్యాంకులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. వాటిని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలుగా ఇస్తే ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని గుర్తించిన కేంద్రం మొండి బకాయిల్ని వసూలు చేసేలా బడ్జెట్లో చర్యలు ప్రకటించే అవకాశముంది. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్లో ఈ మధ్య దాదాపు 1.14 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ బాగా పెరిగిపోవడం వల్ల ఈ రైట్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు బహుశా ఈ Basel III నామ్స్ కూడా చాలా తొందరలోనే అమలు పరచాల్సిన కంప్లీట్ అయిపోయే స్టేజ్కి వస్తుంది. కాబట్టి ఈ క్యాపిటల్ యాడిక్వసీ రేషియో పెరగాలంటే ప్రభుత్వం ఈ 70,000 కోట్లకు బదులుగా ఇంకా ఎక్కువ సహాయాన్ని కూడా చేయడానికి అవకాశం ఉంది. అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్స్లో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకురావాలంటే కొంతవరకు మేబీ డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా కొన్ని బ్యాంక్స్లో 49% వరకు కూడా చేయడానికి కొంత అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించడంలో విజయవంతమైన ఎన్డీఏ ప్రభుత్వం అదే ఉత్సాహంతో సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధనకు మరిన్ని చర్యలు చేపట్టనుంది.
బ్యాంకులు తమ శాఖల్ని సునాయాసంగా తెరిచేందుకు వీలు కల్పించేలా మారుమూల ప్రాంతాల్లోనూ అంతర్జాల సదుపాయం కల్పించడంపై దృష్టి పెట్టింది. బ్యాంకింగ్ వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు తపాలా శాఖకు ఉన్న విస్తృతమైన నెట్వర్క్ను సద్వినియోగం చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ప్రతి గ్రామంలో ఉన్న తపాలా కార్యాలయంలో ఏటీఎం లేదా మైక్రో ఏటీఎం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2016-2017లో దేశంలోని 70-80% తపాలా కార్యాలయాల్లో ఏటీఎంల ఏర్పాటుకు సంకల్పించిన ప్రభుత్వం ఇందుకోసం రానున్న బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించనుంది. ఇలా పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని సమర్థంగా అమలు చేసి రాయితీల అందజేతలో అవినీతికి తావు లేకుండా చేయొచ్చని ప్రభుత్వం విశ్వసిస్తోంది. దేశంలోని ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత కల్పనకు ఇప్పటికే ప్రత్యేక పథకాలు ప్రారంభించిన కేంద్రం అదే బాటలో మరిన్ని చర్యలు చేపట్టవచ్చని సమాచారం. దేశంలో బీమా చేయించుకునే వారి సంఖ్య తక్కువగా ఉండి ఆందోళన కలిగిస్తున్న వేళ మరింత మందిని ఆ దిశగా మళ్లించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశముంది. దీర్ఘకాలిక వ్యవధితో జీవిత బీమా, ఇంటి బీమా పాలసీలు తీసుకునే వారికి అదనపు పన్ను మినహాయింపులు ఇవ్వడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టారు కష్టాల్లో నవ్వు కొట్టుమిట్టాడుతోంది. ప్రైవేట్ కంపెనీలకి 110, 120%, 190% అలా ఉన్నా కూడా పబ్లిక్ సెక్టార్ కంపెనీలకి చాలా నష్టాల్లో ఉన్నాయి. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్లో సంస్కరణలు రావాలంటే ఒకటి హాస్పిటల్ యాజమాన్యాలు కూడా ఆ ఫేక్ బిల్స్, ఫ్రాడ్లు తగ్గించడం, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి ఎక్కువ బిల్స్ చేయటం, అక్కడ హాస్పిటల్ సెక్టార్లో సంస్కరణ రావటం, అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా రెండూ కలిపి సంస్కరణ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్ బాగుపడితే దేశానికి మంచిది. 2022 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంకల్పించిన వేళ సార్వత్రిక బడ్జెట్పై స్థిరాస్తి రంగం భారీ ఆశలు పెట్టుకుంది. స్థిరాస్తి రంగానికి మౌలిక వసతుల పరిశ్రమ హోదా కల్పించాలన్న సుదీర్ఘకాలం నాటి డిమాండ్పై కేంద్రం ఈసారైనా కరుణిస్తుందేమోనన్న ఆశతో ఎదురుచూస్తోంది. మౌలిక వసతుల పరిశ్రమ హోదా కల్పిస్తే తమకు మరింత సునాయాసంగా తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయన్నది స్థిరాస్తి రంగ ప్రతినిధుల వాదన. అనుమతుల మంజూరుకు ఏకగవాక్ష విధానం అమలు, గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు, ఇళ్ల కొనుగోలుపై బహుళ పన్ను విధింపు విధానం తొలగింపు, రిజిస్ట్రేషన్ల రుసుము తగ్గింపుపైన కేంద్రం నిర్ణయాల కోసం స్థిరాస్తి రంగం వేచి చూస్తోంది. స్థిరాస్తి రంగ సంస్థలు, కొనుగోలుదారులకు ఉభయతారకంగా ఉండే స్థిరాస్తి రంగ నియంత్రణ, అభివృద్ధి బిల్లును ఆమోదింపు చేసుకునేందుకు ఎన్డీఏ సర్కార్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందన్న అంశంపైన ఆసక్తి నెలకొంది.